అందరికీ ఇంకా చందు ఒకటే ఏమైనా శ్రీవల్లిని డబ్బులు అని అడగడంతో శ్రీవల్లి చూసిందండి. వాళ్ళ అమ్మని అడిగితే ఇంక వాళ్ళ అమ్మ దగ్గర ఉండదు కదా, ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి ఇంకా చందు గట్టిగా అరవడంతో ఇంకా వేరే దారి లేక శ్రీవల్లి ఒక తప్పు అయితే చేసిందండి. ఆ తప్పు ఏంటి అని అంటే, ఇంకా 10 లక్షలు కట్టాలి కదా, ఎలా కట్టాలి? అమ్మ చూస్తే ఇవ్వదు, మా ఆయన దగ్గర చూస్తే లేవు, ఏం చేయాలి? ఇంక అందరూ పనుకున్న తర్వాత రామరాజు బీరువాలో పెట్టుకుంటాడు కదండి డబ్బులు. ఆయన బీరువాలో ఉన్న డబ్బుల్ని శ్రీవల్లి అయితే దొంగతనం చేసి చందుకైతే ఇద్దాము అనేసి ప్లాన్ వేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అందరూ పనుకున్న తర్వాత శ్రీవల్లి బయటకైతే వచ్చి లాక్ అయితే ఓపెన్ చేస్తూ ఉండగా రామరాజు అయితే ఆ టైంలో లేచి బయటకు ఉంటే శ్రీవల్లి ఏంది బీరువా కాడికి వెళ్తుందని చెప్పేసి రామరాజు అయితే చూస్తూ ఉన్నాడు. ఇంకా శ్రీవల్లి దొంగతనం చేసి అక్కడి నుంచి రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది.